సుఖమునందు నన్ను కోరరు మానవుల్ కష్ట సమయములందు కావలయు నేను ఆపదలకు నేను అవసరపడకున్నా తిట్టుచుందురేమో పెట్టినట్టు నన్ను తిట్టుచుందురేమో పెట్టినట్టు. You don't desire praying to God while in times of pleasure, but you need Bhagavan in times of difficulties. And when you do not get relief in pain, you go on blaming God as if you have invested something. ప్రేమ స్వరూపులైన Embodiments of love. బుద్ధ కళ్యాణక దంపతులు ఈనాడు ఎంతయో ఆనందాన్ని అనుభవించారు. The couples that we find in front of us, they are ecstatic and blissful. దీనికి కొత్త పేరు పెట్టడం లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా నువ్వు గుర్తించాలి. We have to recognize the depth and the significance of the name given to this ceremony. అని ఏం కూడా చెప్పు. Bhima Ratha Shanti, that is the name, it is christened so. భీమరథ శాంతి అనగా భీముడు వలె బలవంతుడుగాను పుష్టివంతుడుగాను ఉండమని కాదిది. భీముడనగా వాయుపుత్రుడు. వాయుశక్తి ఎక్కడికైనాను వెళుతుంది, ఏ పనైనాను చేస్తుంది, ఎవరినైనాను చేరుకుంది, అన్ని విధాల దిగ్విజయాన్ని కావిస్తుంది. Bhima does not necessarily mean mighty and gigantic, hefty personality. No. Bhima happens to be the son of one God, so powerful, can reach any corner, can accomplish any task given, and achieve success. కానీ ఈ భీమరథ శాంతికి కొన్ని నిబంధనలు ఉంటున్నవి. Bhima Ratha Shanti has certain stipulations, regulations. అయితే దీనికి ఒక వయస్సు అనేటువంటిది ఏమాత్రమూ పరిమితం లేదు. There is no age restriction to perform this. భగవంతుని యొక్క సంకల్పమునందు సర్వుల ఏది కూడాను ఒక విధమైనటువంటి యొక్క సత్సంకల్పాలు ఉంటున్నవి. God's will is always sacred and highly auspicious. 60 సంవత్సరముల వరకు కూడాను శాంతి 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 అని శాంతిని కోరుకుంటూ 60 సంవత్సరముల యొక్క పండుగలు ఆనందంగా జరుపుకుంటారు. We know the celebration of 60th birthday, aspiring for, praying to be peaceful. 70 తర్వాత 80, 90, 100 దీనికంతా కూడా భీమరథ శాంతి అని కూడా పేరు పెట్టారు. The celebration of 80th and 90th 100 is called Bhima Ratha Shanti. కానీ ఈనాటి పిల్లలు దానిని గుర్తించుకోలేక పెళ్లి చేసుకున్న తర్వాత 60వ సంవత్సరం దాటిందంటే వాళ్ళను బయటికి పంపుతారు ఈ కలియుగ ప్రజలు. In this Kali age, after 60, the people are neglected and are not entertained at their residences. వారు అంతా ఈ సంసార సంబంధమైనటువంటి బంధంలో ఉండకూడదు. వారు కేవలము ఒక విధమైనటువంటి యొక్క సన్యాసమైనటువంటి యొక్క ఆశ్రమంలో వాడు చేరి ఉండాలి. They should not live as householders, family bondage any longer. They should be renunciants. అది చాలా పొరపాటు. It is a mistaken view. పిల్లలు ఈనాడు గుర్తించవలసినటువంటిది 60 సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని
గుర్తించి వర్తించడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి. The children should understand the situation applied to the parents who crossed 60 years and conduct in a responsible way. ఆ 70వ సంవత్సరం వచ్చేటప్పటికి వారికి ఏమీ చేత కాదని వీరు భావిస్తుంటారు. The modern people consider that the parents who reach 70, they are helpless and cannot do anything for కానీ themselves. 70వ సంవత్సరంలో ప్రవేశించగానే ఈ యొక్క వృద్ధులు యందు వచ్చేటువంటి యొక్క ఉత్సాహము, ప్రోత్సాహము, తగినటువంటి యొక్క బలము, పుష్టి అన్ని కూడాను అభివృద్ధి అవుతుంటాయి. But beyond 70, the kind of dynamism, the encouragement, zeal they have will be going on increasing. కానీ అప్పుడే మానవుని యందు ఉన్నటువంటి విల్ పవర్, ఆత్మశక్తి బయటపడుతూ ఉంటుంటుంది. It is only the atmic power or willpower manifests. అది పడక పూర్వము సామాన్యమైన మానవుల వలె వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ సరైనటువంటి యొక్క స్థితిలో ఈ ఆదర్శాన్ని నిరూపించరు. Prior to this, they behave in an ordinary way and no longer demonstrate the manifestation of the willpower. వారు 70 దాటిన తర్వాత వారిలో వచ్చేటువంటి యొక్క మనోశక్తులు, దృఢశక్తులు, సంకల్ప శక్తులు అనేక రకములైనటువంటి యొక్క నూతనమైన మార్గాన్ని నిరూపిస్తూ వస్తుంటాయి. When once they cross 70, they will have their mental faculties that are so sharp and the will which is so strong. ఇలాంటి పరిస్థితి యందు ఆ యొక్క వృద్ధులు అయినటువంటి వారు ఎంతనో యోచన చేసి అన్ని విధాలుగాను గోప్యమైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ వస్తుంటారు. It is only in this advanced age they will be pondering over the inner secrets of life. యువకుల యందు కూడాను రానేటువంటి యొక్క శక్తి ఆ వృద్ధుల యందు అనేక రకములుగా కూడాను అనేక కారణముల చేతను అనేక కర్మల చేతను ఆవిర్భవిస్తూ వస్తుంటాయి. For different reasons of actions they have done earlier, the kind of latent power that these senior citizens, elders have is much more than the youth. ఈనాడు మనము వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను చూచి మనం హాస్యాస్పదంగా మాట్లాడుకుంటుంటాం. And today, watching the senior citizens, the adults, the youngsters make fun of them. కానీ అది చాలా పొరపాటు. It's wrong to do so. అప్పుడు మనము కొన్ని మనోశక్తిని కేంద్రీకరించి వారు చేసే ప్రతి ఒక్క పని కూడాను దాన్ని సరైనటువంటివా కాదా అనేటువంటి విచారిస్తే వారికి ఎంతో విల్ పవర్ అభివృద్ధి అవుతుంది. In fact, if we inquire with determination the mental power, with attention, we will understand the willpower they have is of gigantic dimension. కనుక ఈనాటి యువకులు వృద్ధుల నుండి మనము సరైనటువంటి శిక్షణ పొందాలనుకుంటే వారిని దగ్గర పెట్టుకొని క్షణం కూడాను వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క గుణములను, ప్రయత్నములను, ప్రాణులను కూడాను మనం గుర్తిస్తూ రావాలి. Therefore, youth should stay with these elderly people and imbibe, emulate their qualities out of the richness of their experience. నిజంగా ఆ 60 దాటి తర్వాత 70 ఏళ్ల నుంచి వారంత గొప్ప కఠినమైనటువంటి యొక్క శిక్షను ఎవరు కూడా చేయలేరు. In fact, the things they accomplish and they do, when once they cross 60 and 70, it is not possible for the rest of the people. వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క తెలివితేటలు, నూతనమైనటువంటి యొక్క గుణములు ఎంతనో మానవులకు ఒక నూతనమైనటువంటి మార్గాన్ని నిరూపిస్తుంటాయి. The intelligence and the virtues of these elderly people will lay a new path, a new direction to youngsters. నిజంగా మీరు వారి వెంట ఉండి దీన్ని గుర్తిస్తూ రాండి, మీ యొక్క జీవితం అనేటువంటి దాంట్లో ఎంతనో మార్పులు కూడా కలుగుతుంటాయి. In fact, if you start recognizing the latent great qualities among these elderly people, you are bound to progress in life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ వృద్ధులైనటువంటి వారు పనికిరానటువంటి వారిని మనం ప్రక్కకు నెట్టేస్తున్నాం. We neglect the senior people thinking that they are helpless and no longer useful. కాదు కాదు, వారి యందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఏ యువకులు ఎందుకు లేదు. It's not so, really speaking, the strength they have,
the willpower they have is not noticed anywhere else. ఏదైనా నూతనమైనటువంటి యొక్క కర్మలు ఆచరించవలనన్నా ఆ వృద్ధులైనటువంటి వారిని నిరూపించుకొని వారి యొక్క ప్రాణి అంత మనం నడిచినప్పుడే ఈ సత్యం అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది. Whenever you undertake new plans, whenever you want to execute them, if you just consult and proceed, you will be victorious. ఈ 60 ఏళ్ళు దాటిన తర్వాత వారిని గవర్నమెంట్ కూడాను వారికి రిటైర్ చేసినట్టుగా పెట్టుకుని వాడికి ఇంత పెన్షన్ అని ఇస్తుంటారు. The government also grants them pension at the age of retirement, 60. అది కూడా గవర్నమెంట్ చేసేటువంటిది చాలా పొరపాటు. It is also the wrong action on the part of the government. వాళ్లకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అనేది ఎందుకు? Why do they need pension at the age of 60? అప్పుడే వారికి సరైనటువంటి జీతం అంతా ఇవ్వాలి. In fact, they should be paid more in full after attaining 60. ఇటువంటి పరిస్థితిలో మానవుడు మానవున్నే గుర్తించుకోలేకపోతున్నాడు. But they are not able to understand themselves. మానవుడనగా మానవత్వాన్ని వికసింపజేసేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడే మానవుడు. Manava, human being, is the one in whom the human qualities blossom in full. ఇది ఏ విధంగా వస్తుంటే భీముని యందు ఏ విధంగా బలము ఆవిర్భవిస్తూ వస్తుంటారో అదే విధంగానే ఈ వృద్ధాప్యం నందు ఈ బలము అంత భీముని వలె శక్తి ఆవిర్భవిస్తూ వస్తుంది. Just as you find the strength in Bhima, these adults will have that kind of power and potentiality. భీముని యొక్క శక్తి భుజబలము బుద్ధిబలము చూసి మీరు వర్ణిస్తుంటుంటారు. కానీ ఇది భీముని యొక్క బలము అది కాదు. We just limit Bhima to the physical strength and intelligence. Not so. తెలివితేటలు చాలా గొప్పవి. Bhima is highly intelligent. వారి యందు ఆవిర్భవించేటువంటి యొక్క యోచనలు చాలా గొప్పవిగా ఉంటాయి. The thoughts that seniors have are noble and exalted. వారు పిల్లలకి ఇచ్చేటువంటి యొక్క ఆదర్శాలు ఎంతనో గొప్ప విలువైనటువంటివిగా ఉంటుంటాయి. In fact, they set highly valuable ideals to their children. కానీ వాటిని సరిగా అర్థం చేసుకోలేక ఏదో ఈ ముసలివాడు చెప్తుంటాడే పని లేకుండాను అని దాన్ని అలక్ష్యం చేస్తుంటారు. But these words are not paid heed to any longer by youngsters. They consider that neglect the words of senior people. ఇప్పుడు ఎక్కడైనా కూడా సైంటిస్ట్ అంతా కూడాను ప్రపంచంలో విసూచినప్పుడు ఈ రిటైర్ అయినటువంటి సైంటిస్ట్ కు చాలా విలువైపోయింది. But today in this world you find a senior scientist is highly valuable. వారి యందు ఉన్నటువంటి తెలివితేటలు వారి యందు ఉన్నటువంటి యొక్క నూతనమైనటువంటి ఆదేశములు మరి ఎవరి యందు కూడాను కానరావు. A senior scientist who is highly intelligent, no one can ever equal him. కనుక వారి యందు ఉన్నటువంటి యొక్క సైంటిస్టు శబ్దం చాలా గొప్పది. This scientific attitude in them is really great. కానీ ఈనాటి పిల్లలు వీరిని సరైనటువంటి రీతిలో పోషించుకోవటం లేదు. In fact, they have not been properly fostered, encouraged. వారి యందు నుంచి వచ్చేటువంటి యొక్క యోచనలంతా కూడాను మీరు దాన్ని అలక్ష్యంగా నెట్టివేస్తున్నారు. We are neglecting the thoughts of the senior people. కానీ ఆ విధంగా నెట్టివేయకుండా దాన్ని గట్టిగా పట్టుకొని మీరు దాన్ని యోచించుకుంటూ రండి. We should not brush aside the thoughts and the views of the adults. In fact, we should follow them in total. కనుక ఈ యుద్ధులైనటువంటి యొక్క వీరుల నుంచి ఎంతైనా గొప్ప శక్తి ప్రపంచానికి అందించడానికి వీలవుతుంది. It is quite possible to pass on, to transmit the power and intelligence of adults. వీరి నుంచి వచ్చేటువంటి యొక్క పవరు ఎవ్వరి యందు కూడా కనిపెట్టడానికి వీలు కాదు. The power among the aged is beyond all estimate and understanding. కనుక వారి యందు అంత చెప్పలేనంత యొక్క పవరు వారి యందు ఆవిర్భవిస్తూ ఉంటుంటారు. We cannot estimate the latent power among these adults. ఇటువంటి శక్తిని మనం బయట పెట్టించి యువకులకంతా దీన్ని ఆదర్శాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రాచీన పురుషుల యొక్క తత్వాన్ని మనము ఈనాడు బయట పెడుతూ ఉన్నాం. Today, the meaning behind the performance of this holy occasion is to see that the power of the seniors is manifested and would be an ideal to youngsters to emulate and copy. ఏనాడో మర్చిపోయినటువంటి విషయాలంతా కూడాను ఆ వృద్ధుల యందు అంత తేలుతూ వస్తుంటది. These elderly people go on recalling countless number of past memories.
కనుక వీరిని మనం అంత అలక్ష్యంగా చేయకూడదు. Therefore, we should never neglect them. ఫ్యూచర్ యొక్క ఆనందమంతా కూడాను ఆ వృద్ధులు ఎందే ఇమిడి ఉంటున్నది. All the bliss in future is in them. ఆ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్లు కూడాను చాలా గొప్పగా ఉంటుంటాయి. And all the plans designed by these people are really marvelous. దీన్ని మరియు గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. You are not making an effort to understand their intelligence and greatness. కానీ ప్రాచీన ఋషులంతా కూడాను ఈనాటి వరకు కూడాను వారి యందు తగినటువంటి శక్తి కలదని ఎంతనో పరిశోధన చేసి దాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు. Ancient sages and seers have investigated into this factor of the latent potential and greatness of these senior people and propagated the same to the whole world. ఈ సీనియర్ పీపుల్ నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి థాట్ కూడాను దాన్ని ఎంతో విలువైనటువంటిదిగా తీసుకుంటున్నారు. Every thought from every senior citizen is noblest and highly valuable. కానీ దాని లోపల 1000 ఒక భాగమైన కూడాను ఈ యువకులైనటువంటి వారి యందు ఏమాత్రము కనిపించడం లేదు. The youth, they do not show even 1,000th of their willpower. కనుక మనము ప్రాచీనులైనటువంటి యొక్క వృద్ధులను మనం ఎంతైనా కూడా పోషించాలి. You have to take care of these seniors, these adults. వారికి ఒక పూట భోజనం పెట్టే లోపలనే మీరు చాలా బలహీనులైపోతున్నారు. You are not able to feed them even once per day and you turn weak. కాదు వారికి ఒక పూట పెట్టినటువంటి నీకు 10 పూటల విలువను పెంచుతారు వాళ్ళు. In fact, if you feed them once a day, you will be fed throughout your life. కనుక పిల్లల్ని అభివృద్ధి చేయటం లోపల పెద్దలకు ఉన్నటువంటి ఉత్సాహము ప్రోత్సాహము ఎవ్వరికి కలగాలి. The kind of enthusiasm noticed among these adults in bringing up the children is not noticed anywhere. కానీ పూర్వము ఎలాంటి గొప్ప గొప్ప మహర్షులంతా కూడాను ఈ యొక్క ఋషులంతా కూడా బయట పిలిచి వారి యొక్క తారతమ్యంను వారి యొక్క యోచనను వారి యొక్క బుద్ధి యొక్క కుశలతను విచారించుకుంటూ వచ్చారు. But the ancients have fully cognized the greatness, the intelligence and their design and the planning and started respecting them. ఈనాటికి కూడాను చాలా మంది యోగులను వారు రాసినటువంటి గ్రంథాలను తీసుకొని పరిశీలన చేస్తూ వస్తున్నారు. Even this day, people go on investigating, examining the compositions of the aged people. కానీ అందులో తేలేటువంటి ఒక సత్యము 1000 ఒక భాగం కూడాను ఈనాటి యువకులు దాన్ని కనిపెట్టలేకపోతున్నారు. The modern youth would not be able to understand, cognize even 1,000th of the depth of the compositions of the ancients. కనుకనే ఈనాటి నుండి కూడాను విమర్శ శాంతి అనేటువంటిది తప్పక మనం అభివృద్ధి పరచాలి. Therefore, we should encourage the performance of this sacred ritual, Bhimaratha Shanti. ఈ భీమరథ శాంతి లోపల వాయువు చేత అభివృద్ధి అయ్యేటువంటి మంచి గుణములు ఎన్నైనా కూడా ఉంటున్నవి. There are many virtues and noble qualities that you can notice from the wind god, Vayu. కానీ చర్చలు అనేటువంటి వాడు మీకు బాగా తెలుసును. చాలా తెలివితేటలు గలవాడే చర్చలు. You know, you must have heard of Churchill, who is highly intelligent. కానీ అతనికి కూడాను ఎంతో ప్రయత్నం చేసి కానీ కొన్ని యోచనలు కలగలేదు. But his thoughts could not go and reach in this direction. ఆ చర్చలు కట్టగలబడికి యుద్ధం అంతా పూర్తి అయిన తర్వాత ఈ పాత ఋషులంతా కూడా గుర్తించి వారిని అనుసరిస్తూ వచ్చాడు. However, at the end, Churchill recognized the greatness of the sages and seers and started following and adopting methods suggested ఆ by them. చర్చలు విచారించుకుంటూ రావటం వల్లే ఈనాడు భారతీయుల యొక్క దీంట్లో చర్చల్లో జరిగేటువంటి యొక్క విషయములంతా కూడాను మూలపడుతున్నాయి. Therefore, what all those things suggested by Churchill, by following the sages and the senior people of this country, is discussed by modern people. కనుక ఇది ముందుకు రాబోయేటువంటి యొక్క యుగములకు ఇది చాలా ప్రధానమైనటువంటి ఒకటి. This is an important factor keeping in view of the future. ఇప్పుడు ఈనాడు మనం చేసినటువంటి యొక్క భీమ శాంతి అనేటువంటి భీమ అనగా మంచి బలవంతమైనటువంటి యొక్క గుణవంతమైనటువంటి యొక్క చర్చల లోపల తగినటువంటి యొక్క మానవత్వాన్ని పోషించుకుంటూ వచ్చారు. So Bhima symbolizes the physical strength, the mental strength and ability to discuss and deliberate. ఒకానొక సమయం లోపల ద్రౌపది భీముడు
ఇద్దరు కూడా నది ఒడ్డున కూర్చొని ఉన్నారు. At one time, Draupadi and Bhima happened to sit by the riverbed side. అప్పుడు భీమునికి ఈ ద్రౌపది భార్య. And Draupadi is the wife of Bhima. కనుకనే ధర్మజుడు నకుల సహదేవులు అందరు కూడా బయట వెళ్లారు. Dharmaja, Nakula, Sahadeva left that spot. ఈ సమయంను చూసి గుర్తించి ద్రౌపది ఒక ప్రశ్న వేసింది భీముని. Watching the whole situation, Draupadi has put a question to Bhima. ఆత్మ 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 అంటున్నారు. నీ ఆత్మ ఎక్కడ ఉన్నది? He went on asking this, Atma, Atma, the self, where is it? ఈ ఆత్మ అనే దానికి ఒక పేరు లేదు. Atma has no specific name. ఆత్మ అమృతోసక్త. This Atma is immortal, nectarine. అది అమృతమైనటువంటి, It is nectarine. అటువంటి అమృతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా వర్ణించగలడు భీముడు? How is it possible for Bhima to narrate, to extol this nectarine principle of the self? కనుక తాను చేయటానికి వీలు కాకుండా తాను నోరు మూసుకున్నాడు భీముడు. As Bhima could not say anything about this, he remained silent. అప్పుడు ద్రౌపది చెప్పింది, Then Draupadi said, ఈ విధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించుకోలేనటువంటి యొక్క మగవారులు ఏమిటి మగవారులు? You call yourself man and you do not understand what self-atma is. ధనమున్నదనితును ఘనముగా అప్పగిలిన పుడమి అందితున్నంత పుత్రియదు. You may be proud of all your affluence, plenty and prosperity, but you cannot be meritorious. విశ్వస్తుడు చక్రసూరుడు మహావీరుండు ఘోరాసే అశ్వత్థామ శరద్దుముంతటి ఓ చీలాంతర్మహారత్నమును సస్యత్కీర్తి వెరింగపుచ్చుకొని భాషవురాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసుకోను అని ద్రౌపది చెప్పింది. విశ్వస్తుత్యుడు చక్రసూరుడు ఘోరాచితే అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్మహారత్నమును శస్యత్కీర్తి వెరింగపుచ్చుకొని భాషవురాత బంధములను విశ్వాసముల నూర్చి ద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసుకోను అన్నాడు. For all the atrocities committed by Ashwadhama, the worst punishment that could be meted out to him was to just leave him, let him go with a shaven head instead of killing him. That's what Draupadi said. అప్పుడు కేవలము ఆ ద్రౌపది కోరింది శిరచ్ఛేదనం చేసడం అనేటువంటిది కేవలము ధర్మజుని యొక్క శిరచ్ఛేదనం చేయటం కాదు. It was also clearly declared, it is not so as to behead him. విశ్వస్తుడు చక్రచూరుడు And he has got the weaponry with him. అశ్వత్థామ శిరోజములు తరిగి And better you leave him. చూడాంతర్మహారత్నమును And then the precious jewel out of him. శిష్యత్కీర్తి వెలింగపుచ్చుకొని పాశవురాత బంధములను విశ్వాసములను నూర్చి ద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసుకున్నాడు. Better you leave him with a shaven head and leave him so. That's what Draupadi suggested. ఈ ద్రౌపదికి ఈ యుక్తి ఏ విధంగా వచ్చింది? How could she be so intelligent ఆమె in this knack? ద్రుపదరాజ పుత్రి. She is the daughter of Drupadarazu. ద్రుపదరాజు అనగా ఏమిటి? దృఢమైనటువంటి శక్తి కలిగినటువంటి యొక్క ఆత్మతత్వమే. Drupada means the most powerful principle of the self. ఆ ప్రిన్సిపల్ యొక్క తత్వమే ఈ యొక్క ద్రౌపది. Draupadi symbolizes all the power, the principle of the self. ఆమె ముట్టినదంతా కూడాను గోల్డే. And whatever she touched turned into gold. ఆమె చూసినదంతా కూడాను సత్యమే. Whatever she noticed is nothing but truth. ఆమె విచారించినదంతా కూడాను ఆత్మతత్వమే. Whatever she inquired into, it relates to the self. ఇటువంటి ద్రౌపది యొక్క దృష్టిని ఇంత తప్పులుగా పెట్టుకోవడం ఎంత పొరపాటు. We are mistaken if we do not understand Draupadi in depth. అనగా తన శిరస్సును తెంచినట్టుగా శిరస్సును ఉన్నటువంటి యొక్క పురులను ధృవేసేసి ఆ చూడాంత మహారత్నాన్ని తీసుకొని తన దోవ నుంచి బయటికి నెట్టివేయటమే ఈ ద్రొబ్బటము అన్నారు. It only meant better be with a shaven head and collecting the precious jewels with him, leave him aside. That is the punishment that could be given to him. ద్రౌపది యొక్క ఆ చిరంజీవి యొక్క ఆస్తియే ఆమె సర్వస్సులకు కూడాను ప్రపంచానికి అందిస్తూ వచ్చింది. And in fact, she has sacrificed everything for the prosperity and the glory of her husbands all along her life. మానవుని యందు ఉన్నటువంటి యొక్క గొప్ప శక్తి ఈ గుణముల చేత మీకు లభించదు.
And you cannot be merely powerful with the possession of the qualities. మానవుని ఎందున్నటువంటి ఆత్మశక్తిని ఒక్కతూరి లాగటం అనేటువంటిది చాలా ఈజీ. In fact, it is quite easy to draw in the power of the self. ఈ శరీరం నాది అనుకుంటున్నావు. You consider the body as yours. ఈ శరీరం నాదే అని నువ్వు ఏ రీతిగా చెప్పగలవు? How can you own and claim your body? నీవు ధరించినావు కనుక ఈ శరీరం నాది అంటున్నావు. Because you have put on the vesture of the body, you claim it. కానీ ధరించినటువంటిది దేహం కాదు. And in fact, it's not merely the దీన్ని body. వరించినటువంటిది దేహము. In fact, the body is the one that has given form to the self. దేహం కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, ఇంద్రియం కానీ, అంతఃకరణ కానీ ఏది కూడాను ఆత్మ కావు. Body, mind, senses, intellect, inner senses have got nothing to do with the self. కనుకనే ఆత్మ అనగా సర్వశక్తి యొక్క మూలాధారమైనటువంటి యొక్క శక్తియే ఆత్మ. Atma, the self, is the primordial principle of the very energy. ఒక మల్లె పువ్వుల తోట దగ్గరికి నీవు వెళ్ళి నీవు నిల్చుకో, దాని నుంచి ఎంతనో సుగంధం వస్తుంది. If you approach closer to the jasmine bush, you will experience the fragrance. ఈ పుష్పం యొక్క సుగంధము మల్లె పువ్వు నుంచి వచ్చిందా? Do you think that the fragrance is out of the flower? కాదు 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 No. కాదు. భగవంతుడు అందించినటువంటి యొక్క ఆ పువ్వు యొక్క శక్తియే ఈ మల్లె పువ్వు. It is the power gifted by God to the jasmine flower. కనుక ఇలాంటివన్నీ కూడా నువ్వు ఎన్నో తెలియకుండా మానవుడికి అర్థం కాకుండా మరుగుపడి ఉంటున్నాయి. There are many mysteries beyond comprehension to mankind. కనుక ఇలాంటి దాన్ని ద్రౌపది ఎంతనో బయట పెడుతూ వచ్చింది. Draupadi could reveal all these inner secrets not known to any. ఈ యొక్క భీముడు ద్రౌపది యొక్క తత్వాన్ని ఎంతనో ఇది చెప్పి దీన్ని ఇది కేవలం ఆడవారి మాటల కింద ఎన్నిపోయి నీవు అతన్ని వదిలిపెట్టిపోతున్నావా అని భీముణ్ణి మందలించాడు. And in fact, Bhima had to be pacified when he wanted to act in retaliation of that of Ashwatthama. ఈ యొక్క నమ్మకాన్ని మీ హృదయంలో దృఢంగా చేసుకోవాలి. Therefore, you should strengthen the faith in your heart. కనుకనే మనము అనేక విధములుగా దీనిని ఉల్లంఘిస్తూ ఉంటున్నాము, దూషిస్తూ వస్తున్నాము. But today, we are not following these principles. We are disobeying these important doctrines. ఒకానొక సమయం లోపల అశ్వత్థామ చాలా ఆనందిస్తూ వస్తున్నాడు ఒకనాడు. At one time, it so happened Ashwatthama was delightful. అశ్వత్థామ, నీ ఆనందములకు మూలాధారం ఏమిటి అని ప్రశ్నించాడు. A question was put to Ashwatthama. What is the reason behind your joy? అయ్యా, నేను దినము అనేక పర్యాయములుగా ప్రతి దినం కూడాను మేము ఎంతో ఉత్సాహంగా సేవ చేసుకుంటున్నాము. And he said, we are so enthusiastic, keep ourselves very clean by having daily shave. కానీ దీనికి అశ్వత్థామ చెప్పాడు, ధర్మజ, నీవు ఒక్కొక్క నాడు సేవ చేసుకున్నప్పుడంతా ఎన్ని వెంట్రుకలు పోతున్నాయి అని అడిగాడు. The question was put to him, as you shave every day, how many of the hair that you lost, how much of hair that you lose? చిక్కిపోయాడు, చెప్పలేకపోయాడు. And he could not respond. అప్పుడు ఇది నా చెక్కు నుంచి పుట్టినటువంటి యొక్క వెంట్రుకలు, నా చేతి నుంచి తీసేటువంటి వెంట్రుకలు, నేను తెల్లవారుతప్పటికే కరిగేటువంటి యొక్క వెంట్రుకలు, నేను చెప్పలేకపోతున్నాను. And the reply is this, I could not say anything about the hair that is lost because of the daily shave, though that belongs to me. ఎన్ని ప్రాణములను నువ్వు తీస్తున్నావో చూసుకోమని చెప్పింది ద్రౌపది. Draupadi said, just think of the kind of loss that you are put to this hair. ఒక్కొక్క ఈ వెంట్రుక ఒక్కొక్క గొప్ప ప్రాణం వంటిది. In fact, every hair, every part of it is highly powerful with life. కనుకనే ప్రాచీన ఋషులందరూ కూడాను వెంట్రుకలు తీసుకునేటువంటి వారు కాదు. In the ancient times, the sages and seers had long hair. They didn't shave. కానీ ఇంకా కొంతమంది కనిపించుకొని ఎక్కడెక్కడో తెచ్చినటువంటి బంకతో కానీ ఈ విధంగా కూడా నాటకం ఆడుతుంటారు. But some people act and will have false hair. కానీ అది కాదు ముఖ్యము. That's not important.
తన యొక్క దేహం నుండి పుట్టినటువంటి వెంట్రుకలు చాలా పవిత్రమైనటువంటివి. In fact, the original hair out of the body, అది మహాశక్తివంతమైనటువంటిది. it is highly powerful. ఒక్కొక్క వెంట్రుక ఎంతటి దేశాన్నైనా ఎంతటి విక్రమాన్నైనా సాధిస్తూ వస్తుంది. Each one of the hair can do anything powerful. కనుక ఒక్కొక్క వెంట్రుక చేత ఎంత గొప్ప పవర్ మనం సాధిస్తూ వస్తున్నాం. There is so much of power in every part of the hair. మీరు తిరుపతికి పోతుంటారు. తిరుపతికి పోయి ఇగో దేవుడా నీకు మా వెంట్రుకలు ఇచ్చేసేస్తున్నామంటారు. You go to Tirupati and offer hair to Venkateshwara. హెయిర్ ఇచ్చటం గొప్పతనం కాదు. There is nothing great in offering hair. ఆ ద్రౌపది చెప్పింది నీవు వెంట్రుకలు ఇస్తున్నావు కానీ దీని యొక్క విలువను నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదే. You offer hair, but you do not understand the value of the hair. ఇలాంటి హెయిర్ యొక్క విషయము చాలా గొప్ప శక్తి సామర్థ్యంతో కూడినటువంటిది. In fact, there is a lot to be known behind this offering of the hair. ఒక్క వెంట్రుక తీసి పెద్ద కొండను కూడా కత్తిరించి దాన్ని ఎత్తినారు. In fact, only one hair is plucked out, which could lift even a mountain. ఈ ఒక్క హెయిర్ యొక్క శక్తి మీరు గుర్తించడానికే వీలు కాదు. It is not possible for anybody to estimate the power of the hair. నేను అప్పుడప్పుడు ఏదో నవ్వుకుంటూ ఒక వెంట్రుకను తీసి కొట్టేసిస్తే మీరందరూ నవ్వుతూ ఉంటారు. We just enjoy and smile when Swami just adjusts his hair. కాదు కాదు అది తెగదు. No, there is no hair. ఇంత కాలం అయిపోయింది. దరిగా 80 సంవత్సరం వచ్చేసి ప్రవేశిస్తుండాలి. And 80th birthday of Bhagavan is fast approaching. నేను ఎన్ని పర్యాయంలో దాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాను. Bhagavan wanted to pluck out every hair. తునగటము లేదు. No, it's not possible. నా చేతికి రావటము లేదు. And he could not catch hold of ఆ it. వెంట్రుక యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది మీకు ముందు చెప్తాను. Bhagavan will tell us the power of his halo of hair. ఈ శక్తి తెలుసుకొని లేకుండా తిరుపతికి వెళ్లి ఏదో తుచ్చమైనటువంటి వెంట్రుకలంతా కూడా భగవంతుడికి ఇచ్చేసిస్తున్నాను. But we do not understand the power of the hair and just offer there in Tirupati. తుచ్చమైన వెంట్రుకలు ఇచ్చి ఉచ్చమైన ధనాన్ని కోరుతుంటారు ఈ భక్తులు. We just offer tucha hair, mean, and expect ucha, the greatness. ఇలాంటివి కోరటం లోపల మానవులు యందు తెలివితేటలు అధికమైపోతూ వస్తున్నాయి. We observe these things thinking that we are intelligent. ఈ ఉచ్చమైనటువంటి యొక్క వెంట్రుకను ఎంత గొప్పదిగా నీవు భావించుకోవాలో అది నీవు ముందు తెలుసుకోవాలి. In future it is absolutely necessary to know the power of the hair. కానీ ఒకానొక సమయం లోపల At one time, ద్రౌపది, Draupadi, ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులు, సహదేవుడు అందరు కూడా పెళ్లిన తర్వాత తాను ఒకటే నిలిచింది. when all left, Dharmada, Bhima, Nakula, Sahadeva, all left, Draupadi remained all alone. తన శిరస్సు నుంచి ఒక్క వెంట్రుక తీసింది. And she has taken out just one single hair. ఆ ఒక్క వెంట్రుక తీసి అనేక విధమైనటువంటి మంత్రంతో చెప్పి Chanting many mantras, ఆ నీటిలో వదిలింది. he dropped the hair in water. కానీ ఆ వదిలేటప్పటికీ ఆ ఒక్క వెంట్రుక కూడాను కొండలంతా కూడాను బంధించి పెట్టింది. But that single hair could arrest, could bind all the mountains around. ఇవంతా కూడా మౌంటైన్స్ అంతా కూడా బంధించడానికి ఏది కారణమని మున్ముందు అనేక మంది యోగులంతా విచారించారు. This was investigated later by many of these sages. అది ద్రౌపది యొక్క కురుడు కొస మాత్రమే అన్నారు. They could only understand it is only single hair of Draupadi. ఇలాంటి యొక్క హెయిర్ యొక్క తత్వము ఎవరిని గుర్తించలేరు. No one can understand the power of the hair. ఇటువంటి అనేక శక్తి సామర్థ్యంలో ఉన్నటువంటి మానవుని నుండి మనం నిజమైనటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాము. Being a human being, the man, we are not able to understand the human qualities. మానవత్వం నందు పుట్టినటువంటి వాడు మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. And being born as a human being, he has forgotten the humanness or human quality. ఈనాడు మానవత్వాన్ని మర్చిపోయి దానవత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు. We have lost the human qualities and we have cultivated demonic qualities. విద్యార్థులారా, Students, మీరు మర్చవలసినటువంటి మానవత్వం కాదు, you should never forget humanity. దానవత్వాన్ని మర్చాలి.
You should give up the demonic. మానవత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. We should develop the humanness. ఈ మానవత్వాన్ని నుంచి దివ్యత్వాన్ని పోషించాలి. This humanness will take you to the divinity. కనుక ఇదంతా కూడా యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ. All this can be said in 3 words: unity, purity, divinity. కనుక యూనిటీ అనేటువంటిది మానవుల ఏకత్వము. Unity is the one that keeps the whole humanity together. కానీ అందులో ఒక ప్యూరిటీ, దివ్యత్వం అనేటువంటిది పక్కగా మనకు బయటపడుతుంది. It is only out of purity that divinity will find its expression. మీరు ఎవరినైనా గొప్పవారిని చూసి పండుకొని నిద్రించే సమయం లోపల అతని యొక్క నాభి నుండి ఏమి బయలుదేరుతుందో చూడండి. You just watch any great man, noble soul, while he is resting, watch the navel. What is that comes out of that? నేను కొడైకెనాల్లో ఉంటుంది. అక్కడి నుంచి నేను బండిపూర్ ఫారెస్ట్ లో దిగాను. Swami, on his way to Kodaikanal, he got down there near Bandipur forest. బండిపూర్ ఫారెస్ట్ నుంచి From Bandipur forest, నేను ఒక ఋషితో చేరి, Swami was in the company of a rishi. కానీ ఒక నది దగ్గరికి వెళ్ళాను. They were very close to a river. మీరు అందరికీ తెలిసినటువంటి ఇప్పుడు బయట పోయి చేరాలనుకుంటే ఇక్కడ నుంచి మన హిందూ దేశం నుంచి ఆ నదిని దాటాలి. If you want to reach the other shore, you have to cross the river. సింధు నది. It is the river Sindhu. సింధు అనేటువంటి Sindhu. ఈ సింధు అనేటువంటి పదమునే ఆనాటి ప్రజలంతా కూడా హిందూ అని చెప్పుకుంటూ వచ్చారు. This river Sindhu was later called as Hindu. కనుక సకారమునకు హకారము, And the form out of formlessness. ఈ కన్నడం లోపల కూడా చాలా మందికి పకారమునకు బకారము. But some fell out as Ba for the letter Pa. ఇప్పుడు చూడండి, మనం ఏదో పుష్పము అనుకుంటాం. We say Pushpamu, flower. కానీ దీన్ని ఆ కన్నడం వారు పుష్పము అని అనరు. But those Kannadigas do not say Pushpa. పువ్వు అని మనం అంటాము. We say Puvu, Pushpamu, కాదు ఇది. flower. పువ్వు పువ్వు. But it is Oo. పాము అని ఒక సర్పాన్ని మనం పిలుస్తూ ఉంటాం. We say the snake Pamu. కానీ అది హావు అంటారు. But they say How. కనుక ఈ విధంగా ఒక్కొక్క పదములకు ఒక్కొక్క విధమైనటువంటి అర్థం అంతా కూడాను దేశంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి. That's what the nomenclature, the linguistics of different languages. ఈ విధంగా వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి గవర్నర్ గా ఉంటున్నాడు. There was the governor of the state at that time who happened to be devotee of Swami. అది ఎవరో చెప్పారు ఈ మిసెస్ గవర్నర్ కు. And somebody informed the wife of the governor. ఆమె పేరు హిందూ. And her name is Hindu. ఆమెకు ఎవరో చెప్పారు. Somebody told her. నేను పండుకున్నాను ముందు హాల్ లోపల. Bhagavan was resting in the front hall. ఆమె భర్త ఒక బెడ్రూమ్ లో పండుకున్నారు. The governor and his wife were resting in the కానీ ఇది living room. చాలా గోప్యమైనటువంటి విషయమని ఆమె ఎవరికి తెలపలేదు. She did not reveal this secret to anybody. ఆ కిటికీలో నుంచి చూచింది. She watched it through the window. నా నాభి నుండి పెద్ద వెలుతురు బయలుదేరింది. She could observe the radiance, light out of the navel of Bhagavan. ఇంకా తాను భరించుకోవడానికి వీలు లేకుండా లెగండి 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 అని నకుల్ సేన్. She could not bear the intensity of the light, and she made her husband Governor Nakul Sen to get up. నకుల్ సేన్ చెప్పాడు, నీకు బుద్ధి లేదు, పండుకోమన్నాడు. And Nakul Sen said, "You seem to lose your brains, take rest," she said. చూడండి, మీరు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. And she said, "You are equally a fool and speak like that." స్వామి యొక్క నాభి నుండి వస్తున్నటువంటి ఆ తేజస్సు ఎక్కడైనా మీరు చూసారా? And she went on pleading with him, "Have you ever noticed that effulgence coming out of the navel?" అప్పుడు ఆయన ఆశ్చర్యపడిపోయి కళ్ళు He తెరిచి was చూశాడు. mystified. He was very much surprised. ఆ నాభి నుండి ఒక పెద్ద తేజస్సు బయలుదేరింది. And out of that, the navel of Bhagavan, there has arisen light, beam of light. ఇక్కడ కూడాను ఈ అవతారంలో కూడాను ఒకరోజు సుబ్బమ్మ, కరణం సుబ్బమ్మ ఎంతనో భక్తిగా ఉండేటువంటిది. In this incarnation also, we come across Karanam Subbamma, an ardent devotee of Bhagavan. ఆమె ఎంత భక్తి అంటే ఇంత అంత అని కాదు. She is a great devotee beyond our estimate. ఆనాటి పరిస్థితి లోపల, పుట్టవర్తి లోపల బ్రాహ్మణులంటేను లేకపోతే మానవులంటేను చాలా వ్యత్యాసం ఉండేటువంటిది. There is wide gulf between the lower caste and higher caste. ఈ లోయర్ కాస్ట్ అనేటువంటి వాడు మానవాడు ఆ దోవన వస్తున్నారంటే ఎవరు వీడు
అలౌ చేయరు. The lower caste people from those communities are not permitted to walk along the streets where higher caste people live. ఒకనోడు నేను సుబ్బమ్మకి చెప్పాను, సుబ్బమ్మ నేను హరిజన వాడకు పోతున్నాను అన్నాడు. Bhagavan told Subbamma that he was proceeding to Harijanwada where people of lower caste అయ్యో live. స్వామి అక్కడెందుకు వెళ్తారు? And she said, Swami, why do you go there? ఎందుకు పోకూడదు? Bhagavan said, why not? వాడు మనుషులు కాదా? Are they not human beings? ఎందుకు వాడు వెంటికి పోకూడదు? Why not? ఎందుకు వాడు వండినటువంటి అన్నం తినకూడదు? Why not I take their food? కనుక నేను వెళ్తున్నాను అన్నాను. Bhagavan said, yes, I am proceeding. ఆమె కూడా చెప్పకుండా వెనుకనే వచ్చేసేసింది. And Kallam Subbamma, without informing Swami, started following Bhagavan. కానీ వారు పాపం మాలయిండ్లు, చాలా ఏ యొక్క వసతులు లేవు. And they belong to the lower communities. They don't have any conveniences. ఏదో పాత పంచి వేసేశారు. They have got an old cloth worn అక్కడి out నుంచి నన్ను కూర్చోమన్నారు. and made Bhagavan sit on that. కూర్చునేటప్పటికి నాకు ఒక నిద్ర మాదిరి వచ్చింది. And just Swami felt as if he was to go to ఆ sleep. నాభి నుండి ఆ మిద్ది అంతా కూడా ఎగిరిపోయేటట్టుగా పెద్ద శబ్దం వచ్చేసేసింది. And they all have noticed a loud sound coming to the navel of Bhagavan. అప్పుడు ఆ ఇంటి వారు కూడా భయపడిపోయి పరిగెత్తిపోయారు. The residents of the house were fear-stricken and ran away. కనుకనే ఒక్కొక్కరి దీంట్లో ఒక్కొక్క శక్తి ఉంటుంటాది. So there is power in every aspect. ఇవన్నీ కూడా వెంట్రుకల యొక్క మహాత్మ్యమే. That is all the mystery behind the halo of hair. కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడా వెంట్రుకలు పెంచుకుంటూ వచ్చారు. That's the reason why the ancients, sages, seers had long hair. కొంతమందికి వెంట్రుకలు పెరుక్కోకుండా అయినా పోయినప్పుడు దానికి ఎక్కడెక్కడో గాడిదవో గంతవో గంత వెంట్రుకలంతా తీసుకొని వచ్చి దానికి అర్పించుకుంటారు. Some people who don't have adequate hair would transplant hair from some donkeys or other animals. కనుక ఈ విధంగా కూడా వెంట్రుకల యొక్క మహత్యాన్ని ఎవరు కూడా వర్ణించలేరు. Therefore, we cannot decide and understand right now the mystery behind it. కనుక నిన్నటి దినము చిన్న తమాషా మీకు చెప్తున్నాను. Bhagavan wants to share with us a small happening. నాకు శిరస్నానం చేయించాలా అని చెప్పింది. And it was stated that Bhagavan should have head bath. ఎందుకు ఇక్కడ హెడ్ బాత్ చేయలేదు ఇప్పుడు And Swami said, why? అని వచ్చి సత్యజిత్తు నీవు సహాయం చేయి అన్నాను. And Bhagavan said, Satyajit, you help. సత్యజిత్తు వచ్చాడు. Satyajit came. తలకు నీరు పోశాడు. And he just helped Bhagavan to have head ఒక్క bath. వెంట్రుక రాలేదు. And he could not pick up the hair. ఏదో ఇది ఇంత స్వామి యొక్క శక్తి అనుకున్నాడు, చెప్పలేదు. He could understand the power of Swami, didn't tell anybody. తర్వాత నేను వెళ్ళిన తర్వాత నీళ్లు పోసేటప్పటికి అక్కడ ఒక వలమాది ఉంటుంటుంది నీళ్లు పోవడానికి. Then for the water to go, there is a small filter-like thing there in the corner of the room. అక్కడ కొన్ని వెంట్రుకలు నిలిచిపోయినాయి. And he could notice some hair being caught there in the filter. ఆ వెంట్రుకలు తీసుకున్నాడు. And he collected that hair. కానీ జోబులో వేసుకున్నాడు. And he has put it in his pocket. జోబు ఎంత కాలినట్టు అయిపోయింది. And he could find the whole pocket being burnt. ఈ విధంగా అన్ని పర్యాయంలో ఈ సత్యజిత్ గాని రాధాకృష్ణ గాని వీరు గాని అందరు కూడాను నా వెంట్రుకలు చూస్తే చాలా భయపడిపోతారు. Like this, Satyajit, Radhakrishna, they are very much afraid of Bhagavan's hair. ఈ విధంగా చేసి చాలా ఆశ్చర్యపడ్డారు. And people were mystified. ఈ విధమైనటువంటి యొక్క కురుల యొక్క శక్తి చాలా అతీతమైనటువంటిది. The power is transcendental beyond comprehension. కనుక ఈ కురుల యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. It's not possible for anybody to understand. నేను ఇంకా దువ్వుకోవటం లేదు కనుక ఇంకా అక్కడ అలిగి ఉంటున్నాను. Swami is not combing his hair, therefore that's... నేను కూము చేయడానికి నా దగ్గర కూము లేదు, భూము లేదు. He has no comb whatsoever to comb his hair. కానీ పూర్వం నేను ఆఫ్రికాకు పోయినప్పుడు When Bhagavan visited Africa, ఆఫ్రికాకు పోయినప్పుడు ఆఫ్రికన్స్ అంతా కూడాను ఈ యొక్క ఇనుపకి ఒక కురులు దూకునేటువంటిది ఒకటి తయారు చేసుకుని ఉండేటువంటి వాళ్ళు. and those Africans, they make use of the iron brush to brush the hair. అప్పుడు వారు చేతికి నాకు ఒకటి తెచ్చి ఇచ్చారు. They gave this iron brush to Bhagavan. అప్పుడు ఆ వెంట్రుకలు తీసుకొని నేను ఆ యొక్క బ్రష్ని తీసుకొని నేను వచ్చాను.
And Swami returned with that. ఈనాటి వరకు కూడాను నేను బ్రష్ పెట్టి దువ్వటం అనేటువంటిది లేదు. But he has not made use of that brush till this day. నేనేమైనా పెడితే ఆ బ్రష్ రాలేదు బయటికి. And in fact, the brush would not come out of the hair. ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి యొక్క వెంట్రుకలు ఉంటున్నాయి నాకు. The hair is so strong and stiff. లాగినా కూడాను రావు. You cannot take it out. Not ఇలాంటి తత్వము మహనీయుల యొక్క పురుల యొక్క తత్వము. This is the mystery of the hair of the great people, Rishis. ఈ విధమైనటువంటి ఋషుల యొక్క తత్వము వెంట్రుకల ద్వారా జగత్తుకు తోచుకుంది. The world can know the power of these Rishis. ఈ యొక్క ఋషీస్ వల్ల ఎంతనో చాలా మంది సామాన్యమైనటువంటి వారంతాను కొన్ని శక్తులను నేర్చుకున్నారు. The ordinary people also could cultivate certain qualities from the Rishis. కనుక మనం ఏ ఒక్క ప్రతిదాన్ని కూడా మనము విచారణ చేసి దాన్ని పరిశోధన చేసి పరిశీలించినప్పుడే దాని యొక్క శక్తి సామర్థ్యం మనకు అర్థమవుతుంటాయి. Therefore, we have to investigate, inquire, and know the reality. కనుక భగవంతుని యొక్క తత్వం నుంచి ఏది బయలుదేరినా కూడాను అంతా ఒక విధమైనటువంటి శక్తితో చేరినటువంటిది కానీ ఉట్టి గ్యాస్తో చేరినటువంటిది కాదు. Whatever that God does, whatever He wills, is highly powerful. It's extraordinary. నేను ఒక నోట్లోకి పోతుంటాను ఈ యొక్క వెంట్రుకలు. Sometimes the hair would be getting into his mouth, కన్నుల్లోకి పోతుంటారు ఈ ఎయిర్. and some hair gets into the నేను eyeball. పట్టుకొని దానికి లాగేసేస్తే రావటం లేదు. Swami cannot pluck it out. No, it's not possible. చప్ అని శబ్దం ఇస్తుంది కానీ చేతికి రావటం లేదు. It just makes a sound, but it cannot be caught hold of. ఈ విధంగా నా యొక్క శక్తి నా యొక్క దీనికే అర్థం కావటం లేదు. In fact, the mystery, the power of Bhagavan cannot be known. కనుక దివ్య శక్తి అనేటువంటిది అన్ని రకములైనటువంటి యొక్క వస్తువులు ఎందుకు విచారం చేస్తూ విశాలంగా ఉంటుంటాయి. The divine power is so vast, beyond unexplicable, beyond comprehension. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తమ యొక్క శక్తులను ఎంతవరకైనా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. Therefore, everyone should make every attempt to safeguard the potential. యువకులైనటువంటి వారు చాలా శక్తిని పాడు చేసుకుంటున్నారు. Youngsters are spoiling so much of energy. ఒక దినానికి ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తిని వేస్ట్ చేస్తున్నారు. You are wasting so much of energy every day. కానీ ఆ ఎనర్జీ వల్లనే ముసలితనం వస్తుంటున్నారు. Because as you lose energy, you age at one. ఇప్పుడు నాకు 80 వచ్చిండాలి. Bhagavan is 80-year-old. ఈ వయసు 80 అని మీరు ఎవరైనా చెప్పగలరా? Can you say Bhagavan looks like that 80 years? No. ఎవరు చెప్పలేదు. Nobody can say so. ఒక్కటేమైనా కూడా వెతికి వేసినప్పుడు ఒక తెల్లని వెంట్రుక ఒక్కటి కూడా నాలో చిక్కదు. There is not even single white hair, though Bhagavan is 80-year-old. కనుక మీరు ఏ విధంగా చెప్పినప్పటికీ నేనేం దాన్ని తగినటువంటి రీతిగా పెట్టుకోవటం లేదు. Therefore, whatever you say, whatever you may feel, నిజంగా నేను కాపాడుకుంటూనే పోయేటట్టు ఉంటుంటే ఈ వెంట్రుకలు ఎంతైనా కానీ పెరిగిందేటువంటివే. and in fact, if you concentrate your attention, they would grow much more. కనుక ఇలాంటి శక్తి ఎక్కడ ఉన్నది అంటే ప్రతి ఒక్క శిరస్సు నందు ఉంటున్నది. In fact, that power is present in every head. ఆ శిరస్సును చాలా బాగా కాపాడుకోవాలి. Therefore, we have to take care of our head, the center of the thought. ఈ శిరస్సు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. The head is highly sacred. ఈ శిరస్సు నుంచి సర్వశక్తులు కూడాను ఆవిర్భవిస్తున్నాయి. And the head is the center of varied forms of power. కానీ కొంతవరకు ఈ శక్తిని కనుక్కోవాలంటే మీరు ప్రత్యేకంగా వచ్చినప్పుడే నేను ఈ శక్తిని మీకు చూపిస్తాను. Bhagavan is prepared to let you know the power when you are fortunate enough to have audience with him. కనుక మీరు ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి దీనికి డౌట్స్ కి అవకాశం ఇవ్వకూడదు. Never entertain any doubt. చాలా మంది Many స్వామి ఈనాడు వెంట్రుకంతా చాలా వరకు పోయినాయి అంటారు. say, Swami, you are losing hair. ఎక్కడా పోలేదు. No, nothing is lost. అక్కడే ఉన్నాయి. Yes, that's right now here. మీ కంటికి అట్ట కనిపిస్తున్నాయి. It appears so to you. ఎందుకంటే నేను బ్రష్ చేస్తే చాలా పెద్దగా వస్తాయి. If you start brushing, you will see the long hair. కనుక నాకు ఎప్పుడు కూడా వెంట్రుకలు పోవటం లేదు. One is not losing hair at any time. ఎంతైనా బలవంతంగా లాగినప్పటికీ అవి పోవటం లేదు. They cannot be lost by forcing them out.
కనుక దివ్యాత్మ స్వరూపులారా, embodiments of divine art. మీరందరూ కూడా చాలా గుణవంతులు, బలవంతులు, శక్తివంతులు. You are virtuous, you are powerful, you are strong enough. కానీ ఆ శక్తి సామర్థ్యాన్ని ఒక్కతూరి నా దగ్గరికి వచ్చి చూపించుకోండి, తప్ప దాన్ని పెరిగిపోతుంది. In fact, in front of Bhagavan, you will be more powerful. మీరు ఎంతనో ఒక్కొక్క దినంకు 12 గంటలు బ్రతికినప్పటికీ 12 గంటల లోపల ఎంతో 12,000 యొక్క శక్తి కోల్పోతున్నారు. For every 12 hours, we are losing thousands of energy. కనుక ఈ విధంగా మీరు ఎనర్జీని వేస్ట్ చేసుకుంటూ పోవటం వల్ల మీరు ఏమైపోతున్నారు? What's happening when you lose your energy? శక్తిహీనులైపోతున్నారు. You become so weak. మీ శక్తి ఏమైనా కూడా పెట్టడానికి ఏమాత్రం సాధ్యం కాదు. It's not possible to withhold your power. నేను ఒక్కసారి ఇట్లా పిటికిని పట్టిందంటే ఈ పిటికిని 10 మంది వచ్చి మీరు లాగినా కూడా విదిలించలేరు. When Swami holds his grip tightly, even 10 people cannot unfold it. కనుక నా శక్తి అనేటువంటి అక్కడికి వచ్చినప్పుడే తెలుస్తుంది. You will come to know when you are face to face. కనుక దైవశక్తిని ఇట్టిది అట్టిది అని వర్ణించడానికి వీలు కాదు. It's not possible for us, anybody, to describe దాన్ని that divine power. అనుసరించండి, Follow the divinity. అనుసరించి ఆనందాన్ని అనుభవించండి. Follow God and be happy. ఈ విధంగా చేసినప్పుడే మీకు ఎంతైనా శక్తి కలుగుతుంది. If you are so, you will be highly powerful. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు Today, ఎంతనా మానవత్వంలో ఉన్నటువంటి దివ్యశక్తి ఎంతనో గొప్పదిగా కనిపిస్తున్నది. you will understand the divinity latent in everybody, which is so powerful. గానం కానీ రాగం కానీ Either music or rhythm or the beat, ఎంతైనా గొప్పది అది. it's really mighty great. అలాంటి దీనిని మనము వేస్ట్ చేసుకుంటున్నారు. And we should not misuse it. కనుక మీరు దైవార్పితం గావించి దాన్ని ధన్యం చేయండి. Offer your art and the talents to God and be happy. మానవుని యందు ఉన్నటువంటి శక్తి ఇట్టిది అట్టిది అని చెప్పడం వీలు కాదు. The power of man cannot be estimated. అక్కడ ఒక అబ్బాయి ఆవడించాడు. We find one boy yarning there. ఆ ఆవడింత లోపల ఎంతో శక్తి పోయింది. Well, as he yarns, he is losing so much of energy. ఈ ఆవడింత చేత కలిగేటువంటి యొక్క నష్టము చాలా గొప్ప నష్టము. You will be put to great loss by yarning like that. దీనికి ఒక చెప్పారు, One said, ఆవడింతకు అన్న లేదు. Avalinta yarning has no elder brother. కానీ తుమ్ములకు తమ్ముడు లేడు. But sneezing has no younger brother. కనుక ఈ రెండింటి యందు ఉన్నటువంటి దాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. You should know the difference between this yarning and sneezing. ఆవడింతకు అన్న లేడు, And this yarning has no brother. తుమ్ములకు తమ్ముడు లేడు. And this sneezing has no younger ఈ brother. రెండూ లేనటువంటిది మానవుని యందు చాలా దివ్యత్వంగా వెలుగుతూ ఉండాలి. And you will understand this principle, important one in man. కనుక మీరు దినదినానికి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. Make your effort to know more and more every day. కనుక ఈనాడు Today, నేను ఏదో ఒక పొరపాటు అనుకోండి మీకు ఇంత గుట్టును కూడా మీరు బయటపడి పెడుతున్నాను. Bhagavan is just exposing, sharing with us the secrets. ఇది చెప్పాలంటే ఎవరి తరము కాదు. No one can say anything about it. కనుక ఇది నేను కాబట్టి దైవం ప్రేమతో ఉండటం చేత మీ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసి మీ దివ్యత్వం మీలో నుంచి ఆవిర్భవింపజేయడానికి ఎంతైనా కృషి చేస్తున్నాను. Bhagavan, being our God, is talking to us so as to make every one of us to realize and experience the divinity within. కానీ But ఇది ఇంకా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. you are not making sincere effort to know in depth.